సార్ నేను ఒక షోకెళ్ళానంటే 'చిరంజీవి' గారి పాటలు మోస్ట్‌లీ 45% ఆయన పాటలే ఉంటాయి సార్. అవును. ఎందుకంటే ఇప్పటికి గూడా బిగ్గెస్ట్ హిట్స్ గూడా మెలోడీ సాంగ్స్ అన్నీ కూడా 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', 'శుభలేఖ రాసుకున్న', 'చమక్క చమక్క చాం', 'యమహో నియమ యమందం', 'ఆంటీ కూతుర', తర్వాత దన్ ఇది మన 'అత్తమ్మ కూతురు' ఈ పాటలన్నీ గూడా జనాలు ఇప్పటికి ఎంజాయ్ చేస్తున్నారు. మరి 'ఆయరబ్బా ముఠమేస్తుల' సాంగ్. హో హో అది అయితే సార్ మొన్న నేను శ్రీ చైతన్య కాలేజ్‌కి నేను సింగర్‌గా షో చేయడానికి వెళ్ళాను. సార్ ఐ థింక్ దే ఆర్ ఇంటర్మీడియేట్ చదివే పిల్లలు వాళ్ళందరూ గూడా. ఒక 16, 17 ఇయర్స్ ఉంటాయి సార్. బహుశా ఆ సినిమా వచ్చినప్పుడు వాళ్ళసలు పుట్టుండరు. అసలు డౌటే ఉంది. అసలు తెలిసి ఉండదు నాకు తెలిసి. చిరంజీవి గారంటే తెలిసి ఉంటదేమో గానీ, ఆయన పాటల గురించి పెద్ద అవగాహన ఉండకపోయే ఛాన్సెస్. ఎందుకంటే 90స్‌లో 92లో, 91లో వచ్చిన పాట ఆ పాట. సార్ వాళ్ళు నాతో పాట మొత్తం కలిసి పాడారు సార్. 'ముఠా మేస్త్రి' సాంగ్. నేను మామూలుగా జనాల్లోకెళ్ళి దాన్ని జనాలందరిని గూడా ఎలా చేస్తానంటే ఒక రచ్చరంబోలు చేస్తా ఉంటా. జనాలందరి మధ్యలోకెళ్ళి అలంకరించి పాటించడం, డాన్సులు ఇవన్నీ చేస్తా ఉంటాను. ఆళ్ళు స్టూడెంట్స్ 16 ఏళ్ళు, 17 ఏళ్ళు ఉన్నటువంటి స్టూడెంట్స్, అన్న మేము కూడా పాడదాం చూడనని చెప్పేసి వాళ్ళు నాతో పాట మొత్తం పాడారు. సూపర్ బాపతు సుకుమారి నీ షేపులు తరగక తప్పదులే అని నాతో కలిసి పాడుతున్నారు వాళ్ళు. ఓహోహో ఓహోహో అని కోరస్ ఇస్తున్నారనమాట. అంత అంత పాపులర్ అయినటువంటి అంత జనాల్లో డౌన్ ది జనరేషన్స్. ఇంకొక 100 ఏళ్ల వరకు కూడా 100 ఏళ్ల తర్వాత కూడా యూత్ కి చిరంజీవి గారి పాటలు చిరంజీవి గారే ఐకన్.